అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు ఈ హైపోథికేషన్ టర్మినేషన్ గురించి చెప్పబోతున్నాను. ఈ హైపోథికేషన్ టర్మినేషన్ ఏంటంటే, మనం వాహనాలు కొన్నప్పుడు టూ వీలర్ గానీ, ఫోర్ వీలర్ గానీ, హెవీ వెహికల్స్ గానీ ఏదైనా సరే మనం చాలామంది ఫైనాన్స్ తీసుకుంటారు ఈ వెహికల్స్ మీద. సో, ఈ ఫైనాన్స్ తీసుకోవడం వల్ల మనకు రిజిస్టర్ అయిన తర్వాత ఆర్‌సీలో ఓనర్‌గా మీ పేరు వాటితో పాటు ఈ ఫైనాన్షియర్ ఎవరైతే ఫైనాన్స్ ఇచ్చారో ఆ బ్యాంక్ గానీ, ఆ ఫైనాన్షియర్ గానీ, ఆ కంపెనీ నేమ్ కూడా అందులో వస్తుందన్నమాట. సో, ఎప్పుడైతే మనం ఈ ఫైనాన్స్ మొత్తం క్లియర్ చేసిన తర్వాత, ఈ ఈఎంఐస్ అన్ని కట్టిన తర్వాత, ఫైనాన్స్ క్లియర్ అయిన తర్వాత, మనం ఈ ఫైనాన్స్ నేమ్ మనము ఈ ఆర్‌సీ నుండి తొలగించాల్సి ఉంటుంది. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ ఫైనాన్షియర్ పేరుని మనం తొలగించడాన్ని హైపోథికేషన్ టర్మినేషన్ అని అంటాము. ఈ హైపోథికేషన్ టర్మినేషన్ చాలా మంది తెలియక చేయించట్లేదు. అలా చేయించకపోతే ఏమవుతుందంటే, సపోజ్ మీరు ఆ వెహికల్ వేరే వాళ్ళకి అమ్మాలి అంటే మీరు అమ్మలేరు. అలాగే దానికి ఏదైనా మోడిఫికేషన్ చేయాలన్నా మనం ఏమీ చేయలేము. ఎందుకంటే ఓనర్‌గా మీకు ఆ వెహికల్ మీద ఎంత హక్కు ఉందో ఫైనాన్షియల్ కూడా అలాంటి హక్కులు ఉంటాయన్నమాట. సో, ఎప్పుడైతే మనం కంతులన్నీ కట్టిన తర్వాత, ఫైనాన్స్ క్లియర్ అయిన తర్వాత మనం ఆ ఫైనాన్స్ టర్మినేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి. సో, ఈ ఫైనాన్స్ టర్మినేషన్ ఎలా చేయాలి అన్న విషయమే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఈ హైపోథికేషన్ టర్మినేషన్ చేయాలి అంటే ముందుగా మనము ఎక్కడైతే ఫైనాన్స్ తీసుకున్నామో బ్యాంక్ కావచ్చు, ప్రైవేట్ ఫైనాన్షియర్స్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ దగ్గర మనము నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అలాగే ఫార్మ్ 35ని తీసుకోవాలి. సో, ఈ 2 డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత వాహన్.పరివాహన్.జిఓవి ఈ వెబ్‌సైట్‌లో మనము వెళ్ళాలి. ఈ వెబ్‌సైట్‌లో మన వాహన సర్వీసెస్‌ని సెలెక్ట్ చేసుకొని అందులో మన వెహికల్ నంబర్ ఎంటర్ చేయాలి. వెహికల్ నంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ అయిన తర్వాత మనకు మన వెహికల్‌కి ఏమేం సర్వీసెస్ చేయగలమో ఆ లిస్ట్ చూపిస్తుంది. ఆ లిస్ట్‌లో మనము హైపోథికేషన్ టర్మినేషన్‌ని సెలెక్ట్ చేయాలి. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మీ వెహికల్ ఆర్‌సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఎన్ఓసి అండ్ ఫార్మ్ 35 డాక్యుమెంట్స్‌ని అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో, ఇవన్నీ కరెక్ట్‌గా అప్లోడ్ చేసి వాటికి తగ్గ ఫీజుని మనం పే చేసిన తర్వాత ఇది మనం సబ్మిట్ కొట్టగానే ఫస్ట్ ఫైనాన్షియర్‌కి వెళ్తుంది. ఈ ఫైనాన్షియర్ ఆ ఎన్ఓసి అండ్ ఫార్మ్ 35 ఇచ్చినది వాళ్ళే అని, అది జెన్యూన్ అని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళు కూడా థంబ్ వేసి వాటిని అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఫైనాన్షియర్ అప్రూవ్ చేసిన తర్వాత ఇది కన్సర్న్ ఆర్‌టీఓ ఆఫీస్‌కి వెళ్తుంది. అక్కడ కూడా ఆర్‌టీఓ గారు వీటిని ఓపెన్ చేసి సో, డాక్యుమెంట్స్ అన్ని సరిగ్గా అప్లోడ్ చేశారా, ఫైనాన్షియర్ నుండి క్లియరెన్స్ వచ్చిందా అని చూసిన తర్వాత ఆర్‌టీఓ గారు కూడా దీన్ని అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆర్‌టీఓ గారు అప్రూవ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత కొత్త ఆర్‌సీ జనరేట్ అవుతుంది. అందులో మీ పేరు మాత్రమే యాస్ ఎ ఓనర్‌గా ఉంటుంది. ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఎటువంటివి ఉండవు. థాంక్ యూ.